కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుల మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన పర్యటన ఖరారైంది. ఈ నెల 29న వారు మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు మేడిగడ్డకు వెళ్లనున్నారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించనున్నారు మినిస్టర్స్. ఇక మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల సమస్యల పరిష్కారాలపై చర్చిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లందరూ కూడా ఈ పర్యటనకు రావాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుల మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన పర్యటన ఖరారైంది. ఈ నెల 29న వారు మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు మేడిగడ్డకు వెళ్లనున్నారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించనున్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల సమస్యల పరిష్కారాలపై చర్చిస్తారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లందరూ కూడా ఈ పర్యటనకు రావాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుల మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీన మంత్రులిద్దరూ కూడా మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇక్కడ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మినిస్టర్స్ మేడిగడ్డకు వెళ్లబోతున్నారు. ఇక బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఏ విధంగా మేడిగడ్డ 2-3 పియర్స్ కుంగున్నాయి కదా, దానికి సంబంధించి జరిగినటువంటి లాభ నష్టాలు ఏంటి, వేసినటువంటి అంచనా ఏంటి అనే విధంగా అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం మేడిగడ్డ అంశం, ఇది ఎలక్షన్స్ కి ముందు చాలా కీలక అంశంగా చూసాము. ఇదైతే మేడిగడ్డలో ఉన్నటువంటి 2-3 పియర్స్ కుంగడం, దానివల్ల పూర్తిగా దెబ్బతింది అనే వెర్షన్ కూడా మనకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు వచ్చి చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇదైతే 29వ తేదీన ఇద్దరు మినిస్టర్స్, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఇద్దరు కూడా మేడిగడ్డ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి అనుకున్నారు, కానీ అప్పటికే సమయం లేకపోవడంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 29వ తేదీన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి కాళేశ్వరం ప్రాజెక్టు చేరుకుంటారు. అక్కడ ఇటు ఎవరైతే ఇరిగేషన్ అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంస్థలు, సబ్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి ఆ రోజు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హాజరు కావాలని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను అయితే ఆదేశించారు. వాళ్ళందరి సమక్షంలో ఆ రోజు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు
కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అయినటువంటి నిర్మాణ వ్యయం ఎంత, తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత ఆయకట్టుకు నీళ్లు అందించారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, వీటన్నిటిని కూలంకుషంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించబోతున్నారు. 2016లో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 3 ఏళ్లలోనే ఊహించని విధంగా 3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు పనులు కూడా పూర్తయ్యాయి. 2019 జూన్ లో ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేశారు అప్పటి సీఎం కేసీఆర్. ఆ తర్వాత 2.5-3 ఏళ్లలోపే ప్రాజెక్టు మేడిగడ్డ ఎక్కడైతే అనారం ఉందో అక్కడ పిల్లర్లు కుంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతా వ్యయం దాదాపు ఈ ప్రాజెక్టుకు 80,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తుంది. అంత ఖర్చు చేసి ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కుంగిపోవడం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాదుగా ఒక విధంగా ఇరిగేషన్ చరిత్రలో ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి మంత్రి అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంటే గతంలోనే 2005లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సీఎం గా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి రూపకల్పన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా డిజైన్ మార్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మార్చింది. ఈ క్రమంలో ఒకవేళ ప్రాణహిత చేవెళ్ల కనుక ప్రాజెక్టు నిర్మాణం చేసి ఉంటే లాభాలు ఏంటి, ఈ ప్రస్తుతం చేసిన ప్రాజెక్టు వల్ల ఉన్నటువంటి అనర్థాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఈ రిపోర్ట్ లో అంటే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మంత్రి వివరించబోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది అయితే చూడాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 38 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా దాదాపు తెలంగాణలో ఇప్పుడు 33 జిల్లాల్లో 13 జిల్లాలకు సంబంధించి ఇటు తాగునీటి అవసరాలు కూడా తీరుస్తాయని చెప్పేసి గత ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మరి ఎన్ని జిల్లాలకు సాగునీరు అందింది, ఎన్ని జిల్లాలకు తాగునీరు అందింది, వీటన్నిటిని వివరంగా ఇటు మంత్రి వివరించబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఖచ్చితంగా నిర్మాణ సంస్థ ప్రతినిధులతో పాటు ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి అన్ని కాంట్రాక్ట్ సంస్థలకు కూడా సమాచారం ఇచ్చి ఖచ్చితంగా రావాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఆశా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్.